హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందు గ్రెనారో J11 వైర్లెస్ మైక్ అనే అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నాకు 1500 రూపీస్ పడింది. దీంట్లో ఇప్పటికైతే 4 మోడల్స్ ఉన్నాయి. సింగిల్ ఛానల్ యూనివర్సల్ వర్షన్, సింగిల్ ఛానల్ ఆండ్రాయిడ్ వర్షన్, ఇంకా డ్యూయల్ ఛానల్ ఆండ్రాయిడ్ వర్షన్, డ్యూయల్ ఛానల్ యూనివర్సల్ వర్షన్. సింగిల్ ఛానల్ ఆండ్రాయిడ్ వర్షన్ అంటే ఒక మైక్ ఇంకా ఒక కనెక్టర్ వస్తుంది. దీన్ని మనం ఓప్పో, రియల్మీ, రెడ్మీ లాంటి ఆండ్రాయిడ్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ ఛానల్ యూనివర్సల్ వర్షన్ అంటే ఒకటే మైక్ ఇంకా ఒకటే కనెక్టర్ వస్తుంది. దాన్ని మనం ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ఆండ్రాయిడ్ వర్షన్ అంటే 2 మైక్లు ఒక కనెక్టర్ వస్తుంది. దీన్ని మనం ఆండ్రాయిడ్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ యూనివర్సల్ వర్షన్ అంటే 2 మైక్లు ఒక కనెక్టర్ వస్తుంది. దీన్ని మనం ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ ఛానల్ నార్మల్ యూట్యూబర్స్కి పనికొస్తుంది. డ్యూయల్ ఛానల్ సింగింగ్ వీడియోస్ లాంటి వాటికి పనికొస్తుంది. దీని ఫీచర్స్ ఏంటంటే మనం కేస్ని ఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా లోపల మైక్ ఇంకా కనెక్టర్ కూడా ఛార్జ్ అయిపోతాయి. దీని రేంజ్ 20 మీటర్స్ వరకు వస్తుంది. ఇంకా దీని అడిషనల్ ఫీచర్ ఏంటంటే దీనికి 3 లెవెల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ ఉన్నాయి. బాక్స్ చూసుకుంటే ఇక్కడ గ్రెనారో లోగో, మోడల్ నేమ్ ఇంకా ప్రొడక్ట్ ఫోటో అయితే ఉన్నది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే మనకు ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఇక్కడ కేస్ ఇంకా ఇక్కడ ఛార్జర్ వచ్చాయి. గ్రెనారో వాళ్ళు మనకి ప్రొడక్ట్ మీద 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. ఇదైతే వారంటీ కార్డ్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ కస్టమర్ కేర్ నంబర్ ఇంకా ఈమెయిల్ ఉన్నాయి. మాన్యువల్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్ని యూజ్ ఎలా చేయాలి, కనెక్ట్ ఎలా చేయాలి అని మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ప్యాక్లో ఏమొచ్చాయో చూసుకుంటే ఇక్కడ మనకి మైక్రోఫోన్, ట్రాన్స్మిటర్, లైట్నింగ్ రిసీవర్, ఛార్జింగ్ బాక్స్, ఛార్జింగ్ కేబుల్ ఇంకా యూజర్ మాన్యువల్ వచ్చాయి. దీంతో పాటు వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. సో కేస్ని చూసుకుంటే ఇది కవర్లో వచ్చింది. ఓపెన్ చూద్దాం. సో దీని మీద గ్రెనారో అని లోగో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఒక కనెక్టర్, ఒక మైక్ వచ్చింది. కేస్ లుక్ అయితే బాగానే ఉంది. సో మన మెయిన్ ప్రోడక్ట్ మైక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి లైట్ ఇండికేటర్ ఉంది. ఇంకా కింద మ్యాగ్నెటిక్ ఆటో ఛార్జర్ ఉంది. ఇక్కడ మనకి C టైప్ పిన్ ఇచ్చారు. వెనకాల వైర్లెస్ అని రాసింది. దీన్ని మనం కాలర్కి సెట్ చేసుకోవచ్చు. ఇదేమో పవర్ బటన్. సో కనెక్టర్ విషయానికి వస్తే కనెక్టర్ని మనం ఇలా ఫోన్కి కనెక్ట్ చేసుకొని మన మైక్ని ఆన్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ గ్రీన్ లైట్ వస్తే ఫోన్తో కనెక్ట్ అయిపోయిందని. సో మనం రికార్డ్ చేసుకున్నప్పుడు వాయిస్ అయితే క్లారిటీగా వస్తుంది. దీన్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే అదే 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత కనెక్టర్ తీసి మళ్ళీ కేస్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఛార్జ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ స్టిక్కర్ తీసి మన కేస్లో దీన్ని ఇలా పెడితే ఇక్కడ రెడ్ కలర్ లైట్ వస్తుంది. అంటే ఛార్జ్ అవుతున్నట్టు. ఇది గ్రీన్గా మారినప్పుడు ఛార్జ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఒకవేళ మనకి ఛార్జ్ వద్దు అంటే దీన్ని ఇలా రివర్స్ చేసి ఇలా పెట్టేసి కేస్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం 1 అవర్ ఛార్జ్ చేస్తే ఇది మనకి 5 అవర్స్ బ్యాకప్ ఇస్తుంది. కేస్ ఛార్జ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనం ఈ వైర్ ఇలా పెట్టంగానే మనకి గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. అలా గ్రీన్ కలర్ లైట్ వస్తే మన కేస్ ఛార్జ్ అవుతుందని అర్థం. నేను ఇందాక నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ చెప్పాను కదా, దాన్ని ఎలా చేయాలంటే దీన్ని ఆన్ చేశాక ఫోన్కి కనెక్టర్ కనెక్ట్ చేస్తే గ్రీన్ లైట్ వస్తుంది. పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఫస్ట్ లెవెల్ ఆన్ అవుతుంది. ఇంకొకసారి ప్రెస్ చేస్తే సెకండ్ లెవెల్ ఆన్ అవుతుంది. ఇంకొకసారి ప్రెస్ చేస్తే 3rd లెవెల్ ఆన్ అవుతుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే
లైట్ ఒకసారి బ్లింక్ అవుతుంది ఫస్ట్ టైం చేస్తే, సెకండ్ టైం చేస్తే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, థర్డ్ టైం చేస్తే 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. దాని నంబర్ ఆఫ్ బ్లింక్స్ బట్టి మనం ఏ లెవెల్లో పెట్టామనేది తెలుస్తుంది. ఈ బాక్స్ విషయానికి వస్తే దీని మీద ఒక వైర్ సింబల్ ఉంది. లోపల మనకి ఒక సి టైప్ కేబుల్ ఇచ్చాడు. దీంతో మనం మన కేస్ని ఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని అడాప్టర్కి కనెక్ట్ చేసి. సో ఇదైతే మన ఫైనల్ ప్రోడక్ట్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.